ఇజ్రాయెల్ గాజాను ఆక్రమించదు లేదా స్వాధీనం చేసుకోదు. ఐఎస్ఎఫ్ నియంత్రణ మరియు స్థిరత్వాన్ని నెలకొల్పినందున ఇజ్రాయెల్ రక్షణ దళాలు అనగా ఐడిఎఫ్ ప్రమాణాలు, మైలురాళ్లు మరియు ఐడిఎఫ్, ఐఎస్ఎఫ్ హామీదారులు మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య అంగీకరించబడిన నిస్సైనికరణను అనుసంధానించబడిన కాల పరిమితుల ఆధారంగా ఉపసంహరించుకుంటాయి. ఇజ్రాయెల్, ఈజిప్ట్ లేదా దాని పౌరులకు ఇకపై ముప్పు కలిగించని సురక్షితమైన గాజాను సృష్టించడం దీని లక్ష్యం. ఆచరణాత్మకంగా ఐడిఎఫ్ వారు గాజా నుండి పూర్తిగా ఉపసంహరించబడే వరకు పరివర్తన అధికారంలో చేసుకునే ఒప్పందం ప్రకారం గాజా తిరిగి పుంజుకునే ఉగ్రవాద ముప్పు నుండి సరిగ్గా సురక్షితంగా ఉండే వరకు భద్రతా చుట్టుకొలత ఉనికిని మినహాయించి ఐడిఎఫ్ వారు ఆక్రమించిన గాజా భూభాగాన్ని క్రమంగా ఐఎస్ఎఫ్కి అప్పగిస్తుంది. హమాస్ ఈ ప్రతిపాదనను ఆలస్యం చేసినా లేదా తిరస్కరించిన స్కేలప్ సహాయ ఆపరేషన్తో సహా పైన పేర్కొన్నవి ఐడిఎఫ్ నుండి ఐఎస్ఎఫ్కి అప్పగించబడిన ఉగ్రవాద రహిత ప్రాంతాలలో కొనసాగుతాయి.